గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దీన్ని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఫుడ్ అనేది కొంచెం మంచిగా నవిలి స్లోగా తినాలి. ఫాస్ట్గా తినడం వల్ల ఎక్కువ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది, ట్రాప్ అవుతుంది కొంచెం. అండ్ తినిన తర్వాత కొంచెం నడవాలి. కొంచెం నడిస్తే ఏంటంటే మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ మీకు కొంతమందికి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే కొంచెం మిల్క్ ప్రొడక్ట్స్ అలాంటివి పడవు, దానివల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ అంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటాం. అంటే గ్లూటెన్ అనేది ఎక్కువ వీట్, బార్లీ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే గ్లూటెన్ అనేది పడదు వాళ్ళు గ్లూటెన్ ఉన్న ఇప్పుడు చపాతీలు కానీ ఇలాంటివి కొంచెం లిమిట్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్రక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఫ్రక్టోజ్ అంటే కొంచెం ఈ స్వీట్స్, తీపి పదార్థాల వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే దేని వల్ల అయితే ఇవి వస్తున్నాయో అవి తగ్గించుకోవాలి. అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, నైట్ టైం ఎక్కువ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. అండ్ ఫుడ్ కి మధ్య గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి. కంటిన్యూస్ గా ఎక్కువ తినడం కూడా ఇలాంటివి చేయకూడదు. సో ఇలాంటి కొన్ని చిన్న పాటిస్తే మీ గ్యాస్ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. అండ్